సో ఈసారి ఇంతలా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కర్త కర్మ క్రియ డైరెక్టరే. సో కౌశిక్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఫస్ట్ ఈ కథ స్టార్ట్ అయింది, దరహాస్ అని మా కో రైటర్ ఉంటాడు, తను నేను ఒక రోజు కూర్చుని డిస్కస్ చేసుకుంటూ అలా స్టార్ట్ చేసాము. దెన్ మనీషా జాయిన్డ్ అస్ స్క్రిప్ట్ అసోసియేట్గా. దెన్ రాస్తున్నప్పుడు బాలగణేష్ దాని తర్వాత అడిషనల్ స్క్రీన్ ప్లే చేశారు. సో ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ రోడ్ ది స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది అని అనుకున్న తర్వాత ఓకే దీనికి ఇప్పుడు ఓకే కథ బాగా వచ్చింది, దాన్ని నమ్మేవాళ్ళు కావాలి అనుకున్నప్పుడు నేను సాహు గారికి నేరేట్ చేయడం జరిగింది. సాహు గారు కథ వినంగానే సింగిల్ నేరేషన్లో ఇమీడియట్గా ఆయనకి బాగా నచ్చి చేద్దామని అన్నారు. అట్ ద సేమ్ టైం ప్యారల్గా నేను బెల్లంకొండ శ్రీనివాస్ గారికి కథ చెప్పడం జరిగింది. సో ఆయన కథ వినగానే ఫస్ట్ టైం నేరేషన్ వినగానే ఇమీడియట్లీ ఆయన కూడా ఓకే అన్నారు. సో ఆల్ ఆఫ్ అస్ వెంట్ అహెడ్ విత్ ద ఫిలిం. దెన్ ఓకే హీరోయిన్ ఎవరు, బికాస్ ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు దెన్ వి ఫైనల్లీ ఫౌండ్ అనుపమ గారు. సో అనుపమ గారు కూడా వినంగానే తనకి నచ్చి ఆన్ బోర్డ్ అవ్వగానే వి ఫెల్ట్ వెరీ హ్యాపీ, బికాస్ ఆల్రెడీ వాళ్ళిద్దరిది ఇంతకుముందు రాక్షసుడు అనే సినిమా మీకు అందరికీ తెలుసు చాలా పెద్ద హిట్ అయింది. ఐఎమ్ 100% షూర్, నేను కంపేర్ చేయను, కానీ ఈ సినిమా ఖచ్చితంగా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా దానికైతే తగ్గదు, అది నేను గ్యారంటీగా చెప్పగలుగుతా. సినిమా బాగా వచ్చిందని మేము అందరం నమ్ముతున్నాము. ట్రైలర్ నచ్చిందా? సినిమా ఇంకా నచ్చుతుంది డెఫినెట్లీ. యా, సో దీనికి నాకు సపోర్ట్ చేసిన మా టెక్నికల్ టీం అందరికి అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి లక్ష్మణ్ గారికి అండ్ కనిష్క గారు, క్రియేటివ్ హెడ్ కనిష్క గారికి అండ్ చీఫ్ అసోసియేట్ భూషణ్ అండ్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ రామ్ సాయి, శాండీ, దర్హాస్, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. రాహుల్, థ్యాంక్స్ అలాట్, ఆల్ ఆఫ్ యూ, రోహిత్, సో థ్యాంక్స్ అలాట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. అండ్ యా, దీనికి దెన్ సో సినిమా అంతా అయిపోయింది. దెన్ వీ వాంట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ విజువల్ అనుకున్నప్పుడు డిఓపి ఎవరైనా ఆలోచించినప్పుడు నాకు బేసిక్గా 2015 నుంచి చిన్మయ్ అనే అతను పరిచయం. చిన్మయ్ FTIలో ఫిల్మ్ కోర్స్ చేసి బయటకు వచ్చాడు. సో తను ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చాడు ఈ సినిమాకి. అండ్ యా, చిన్మయ్ విజువల్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. చేతన్స్ మ్యూజిక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నిన్న యాక్చువల్లీ మొన్న 2 days బ్యాక్ RR చూశాను, అదరగొట్టేశాడు చేతన్. ఇప్పుడు మీరు ఏదైతే ఫీల్ అయ్యారో దానికంటే డెఫినెట్లీ డబుల్ ట్రిపుల్ ఫీల్ అవుతారు సినిమా చూసేటప్పుడు. యా, అండ్ యా, పాటలు రాసిన పూర్ణాచారి గారికి అండ్ మన విశ్వనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారు, థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ CG కుషన్ చితగ్గొట్టేశాడు. CG అసలు ఈ రోజుల్లో CG చాలా చాలా క్రూషియల్ అయిపోయింది, ప్రతి ఒక్కరి కింద వేసుకుంటున్నారు ఏమైనా CG అటు ఇటుగా ఉంటే. సో లక్కీలీ మాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా కుషన్ చింపేశాడు CG. హీ హాస్ డన్ అ ఫెనామినల్ జాబ్, థ్యాంక్స్ అలాట్ కుషన్ బ్రో. అండ్ నిరంజన్ భాయ్, 2 hours 5 minutes అండి సినిమా. మీరు సినిమా చూసి అంటే ఏదో ఒకటి ఫీల్ అయ్యేలోపు సినిమా అయిపోద్ది, బాగుంది సూపర్ అనుకుని అదే ఫీల్లో బయటకు వచ్చేస్తారు. బేసిక్గా ఎక్కడ చిన్న ల్యాగ్ కూడా స్కోప్ ఇవ్వడు. నిరంజన్ చాలా బాగా చేశాడు ఎడిట్. అండ్ దెన్ యా, ప్రొడక్షన్ డిజైనర్ మనీషా. సో నేను ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత సరే అసలు ఈ సినిమా ఎలా ఉండాలనుకున్నప్పుడు తను స్కూబిడుబిడు, హ్యారీ పాటర్ ఇలాంటి కైండ్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్ ఇద్దాము అని చెప్పింది. సో వీఆర్ రియలీ ఇన్స్పైర్డ్ బై దట్. సో అది చేసి అదే ఎప్పుడైతే ఆ కైండ్ ఆఫ్ ఫీల్ కావాలి అనుకున్నామో దానికి ఎగ్జాక్ట్లీ అలానే కామేష్ గారు ఆర్ట్ డైరెక్షన్ ఇరగదీశారు. సో యా, ఐ మీన్ నేను ఇంతకంటే ఎక్కువ చెప్పడం కంటే ఐ థింక్ మీరు సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీ ఎవరు లేకుండా ఈ సినిమా ఇలా అయితే వచ్చేది కాదు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ గుడ్ లక్. September 12th సినిమా రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా చూడండి, మీతో పాటు ఇంకో 10 మందిని తీసుకెళ్ళండి, ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో దెయ్యాల మీద మీకు కూడా చాలా క్యూరియాసిటీ ఉన్నట్టుంది, అందుకనే సినిమానే తీస్తారు మీరైతే. ఎప్పుడైనా చూసారా దెయ్యాన్ని? నేను ఎప్పుడైనా దయ్యాన్ని చూసుంటే మీరు ఇప్పుడు నన్ను చూసేవాళ్ళు కాదు. మూర్తి గారు వెంటనే ఎదురుగానే ఉందన్నారు కదా మూర్తి గారు మీరు. సరే, నాకు అర్థమైంది. ఓకే, సో థ్యాంక్ యూ కౌశిక్ గారు. ఇంటర్వ్యూస్ లో తెలుసుకుందాం మనం మీ దయ్యాలు ఆ రిలేషన్షిప్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ద బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.